హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మునక్కాయ మటన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్గా నేను హీట్ అయిన ఆయిల్లో 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే మెంతి ఆకు కూడా వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా కలుపుకున్నాను. చూడండి, ఇందులో 2 టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి. హాఫ్ కిలో మటన్ బాగా నీట్గా కడిగి పెట్టాను. చూడండి, హాఫ్ కిలో మటన్ వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం కలుపుకోవాలండి. ఇందులో మునక్కాయలు కూడా వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం బాగా పట్టే వరకు ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి నిదానంగా. హై ఫ్లేమ్లో పెట్టకూడదు మేము. తర్వాత చూడండి, ఇందులో 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టేయాలండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. చూడండి, మన మునక్కాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.